చేనేత పరిశ్రమకు ప్రసిద్ధిగాంచింది ధర్మవరం. అద్భుత కళా సృష్టిలో చేనేత కళాకారులు పేరు ప్రఖ్యాతలు గడించారు. ఇక్కడి చేనేతలకు ఉన్న కళా నైపుణ్యం ద్వారా ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించారు. ఇక్కడి డిజైనర్ నాగరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగరాజు తన అద్భుతమైన డిజైన్ తో తయారు చేసిన పట్టు వస్త్రం ప్రత్యేకతను సంతరించుకోనుంది. సీతారాముల పట్ల భక్తి భావం కలిగిన నాగరాజు రామాయణంలోని 400 ఘట్టాలను 13 భాషలను జోడించి 180 అడుగుల పొడవు గల అద్భుత పట్టు చీరను తయారు చేశారు. ఆ పట్టు వస్త్రాన్ని అయోధ్యలో సీతారామ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి తమ వంతు కానుకగా అందజేయనున్నారు. శ్రీరామచంద్రులు జన్మించిన తర్వాత తండ్రి దశరథ మహారాజు చేసిన పుత్రికా మేష్ట యాగం, సీతారాముల వివాహం, అరణ్యవాసం, శూర్పణఖను వధించడం, సీతను అపహరించడం, హనుమంతుని ద్వారా రావణుని సంహరించడం వంటి అన్ని ఈ పట్టు వస్త్రంలో కళ్లకు కట్టునట్టుగా పొందుపరిచారు. అలాగే పట్టు చీరపై 13 రకాల భాషల్లో జై శ్రీరామ్ పేరును పొందుపరిచారు. సీతారాముల పట్ల తనకున్న భక్తి భావంతో తన కళా నైపుణ్యం అంతా ఉపయోగించి పట్టు వస్త్రాన్ని తయారు చేసినట్లు డిజైనర్ నాగరాజు తెలిపారు. చేనేత వస్త్రంపై అద్భుతమైన సీతారాముల పాలనా ఘట్టాన్ని వివరిస్తూ తయారు చేసిన రామకోటి పట్టు వస్త్రాన్ని కానుకగా ఇవ్వాలనుకున్నానన్నారు. ఇందుకోసం 2 నెలల పాటు రామాయణ కాండంలోని వివిధ రకాల బొమ్మలను సేకరించి గ్రాఫ్ గీసుకున్న తర్వాత మగ్గంపై 4 నెలల పాటు శ్రమించి తయారు చేశానన్నారు. తయారు చేసే ముందు అయోధ్య రామాలయ పెద్దలను సంప్రదించి వారి సూచన మేరకు తయారు చేసినట్లు తెలిపారు. పట్టు వస్త్రాన్ని అయోధ్యలో సీతమ్మ అమ్మవారికి సమర్పిస్తానని నాగరాజు చెప్పారు. మన దేశంలో 33,000 సార్లు వచ్చే విధంగా తయారు చేశాము. దీన్ని నాకు తయారు చేయడానికి 4 నెలల సమయం పట్టింది. 5 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు వచ్చింది. త్వరలోనే నేను దీన్ని అయోధ్య రామ మందిరానికి బహుకరించబోతున్నాను. నేను అయోధ్య రామ మందిరాన్ని వాళ్ళ కష్టం వాళ్ళకి సంప్రదించాను. వాళ్ళు నాకు ఏప్రిల్లో ఫిబ్రవరిలో లేదా మార్చిలో అనుమతిస్తామన్నారు. అప్పుడు నేను కుటుంబ సమేతంగా వెళ్ళి దీన్ని నేను రాముల వారికి